నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికలలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గం ఒక సంచలనాత్మకమైన నియోజకవర్గం. ప్రస్తుతం 2019 నుండి 2024 వరకు కొట్టార అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గెలుపు భారీ మెజార్టీతో గెలిచారు. విద్యావంతుడు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ దెందులూరు గడ్డపైన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని తహతహలాడుతున్నాడు కొట్టార అబ్బాయి చౌదరి గారు. మరి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కొట్టార అబ్బాయి చౌదరి గారు రాకెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేసిన అబ్బాయి చౌదరి గారు మరి ప్రచారంలో కూడా అదే దూకుడు పెంచారు. ఉదయం 7 గంటలకే గ్రామాల్లోకి వెళ్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అవ్వా తాతలు అబ్బాయి చౌదరి గారిని హక్కును చేర్చుకుంటున్నారు. ఏ ఊర్లో చూసినా అబ్బాయి చౌదరి గారికి కావాలని జనం నినదిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని దాదాపుగా 86 గ్రామాల దాకా ఉన్నాయి. ఏ గ్రామంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కొట్టారికి ఒక అడ్డా, ప్రతి ఊరు కూడా కొట్టార అడ్డాలాగానే తయారైంది వేళ. మరి పిలిచే పిలుపు కానీ పలకరించే పలుకు కానీ ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, పిలుస్తారు. మరి గతంలో కూడా చూశారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశారు చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన పిలుపు ఎలాగుంటుంది, ఆయన మాట ఎలాగుంటుంది, ఆయన దూకుడు ఎలాగుంటుంది, ఆయన వ్యవహార శైలి దెందులూరు నియోజకవర్గ ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారే విసుగు చెందున్నారు. విసుగు చెంది ఉండడం వల్లే టిక్కెట్ని 2వ జాబితాలు ఇచ్చారు. మ్యాండేట్ని నిన్నగాక మొన్న మ్యాండేట్ ఇచ్చారు. మరి అందరికి ఇచ్చినప్పుడు మ్యాండేట్లు ఈయనకి అందలేదు. అంటే చింతమనేని ప్రభాకర్ గారి పట్ల టీడీపీ అధిష్టానం ఎంత విసుగు చెంది ఉందనేది దీన్ని బట్టే దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టార అబ్బాయి చౌదరి గారు ఉదయం సాయంత్రం తేడా లేకుండా గ్రామాల్లోనే ఉంటున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రచారంలో దుమ్ము లేపుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా ఎదురొస్తున్నారు. పోలవర్షం కురిపిస్తున్నారు. భారీ గజమాలలు, అదేవిధంగా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అల్పాహారం ఇచ్చి మా అబ్బాయి చౌదరి, మా అబ్బాయి అంటూ హక్కున ఆత్మీయతను సాడుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ప్రజాసేవకుడు అంటే ఇలాగే ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్రజాసేవకుడు రాష్ట్రం అంతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా గౌరవ మర్యాదలతో ఉంటారనేది దెందులూరు నియోజకవర్గ ప్రజలు అబ్బాయి చౌదరి గారి పట్ల ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి అబ్బాయి చౌదరి గారు కూడా ఎక్కడా కూడా అహానికి తావు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా ఇంట్లో కుటుంబ సభ్యులాగానే ప్రతి ఒక్కరిని పలరిస్తారు. అదే 2024 ఎన్నికల్లో అబ్బాయి చౌదరి గారిని మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టబోతున్నారని దెందులూరు ప్రజలు అంటున్నారు. మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే అబ్బాయి చౌదరి గారికి ఉన్నతమైన స్థానం రావాలని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మరి ప్రతి గ్రామంలో ఓ పక్క ఎన్నికల ప్రచార సరళి, మరో ప్రక్క నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ ఏదన్నా
శుభకార్యాలకు ఆహ్వానిస్తే అది ఎంత టైం అయినా, అది ఎంత దూరమైనా, ఎక్కడికైనా సరే వెళ్ళి ఆ శుభకార్యంలో పార్టిసిపేట్ చేసి ఆ దంపతులను, ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించి ఆశీర్వదించి రావడం అబ్బాయి చౌదరి గారి యొక్క ప్రత్యేకత. అది సమయంతో సంబంధం లేదు, ఎంత దూరమైనా సంబంధం లేదు, ఖచ్చితంగా పిలిపే ఒక ప్రభంజనంలాగా భావించి అక్కడికి వెళ్ళి వారిని ఆశీర్వదిస్తారు. మరి ఇవన్నీ అబ్బాయి చౌదరి గారికి కలిసి వచ్చే అంశాలు. మరి ఖచ్చితంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు చూసినా, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మా సమస్యలు విని, ఏ టైంలో వెళ్ళినా భోజనం చేశారా, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పే సాంప్రదాయం కొఠారి కుటుంబంలోనే ఉందంటున్నారు దెందులూరు నియోజకవర్గ ప్రజలు. మరి ఈ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది. దాదాపుగా 50,000 40,000 నుండి 50,000 వరకు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ నుండి ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఉదయం సాయంత్రం తేడా లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ ప్రతిరోజు ప్రచారం చేస్తూనే ఆయా సామాజిక వర్గాల నాయకులతో, ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. వారితో సమావేశమయ్యి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే మీ సామాజిక వర్గాల వారికి ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తారని చెప్పి అబ్బాయి చౌదరి గారు హామీ ఇస్తున్నారు. మరి ఇంకా కొద్ది రోజుల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రజా పోరులో అబ్బాయి చౌదరి గారికి అండగుంటామన్నారు దెందులూరు నియోజకవర్గ ప్రజలు. మరి ఇంకా ఇట్లాంటి ప్రజాసేవకుడు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో అబ్బాయి చౌదరి గారు లాంటి వ్యక్తి ఉంటే ప్రజలందరూ బాగుంటారని చెప్పి దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అబ్బాయి చౌదరి గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, దెందులూరు నియోజకవర్గ ప్రజలు. 13వ తారీఖు జరిగే పోలింగ్లో దెందులూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అబ్బాయికి అండగా ఉంటామంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,